హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. మొత్తం మీద 2 రోజుల్లో ఈ రోజు సాయంత్రం లేదా రేపట్లో ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. మొదట్లో మరి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయ బదిలీలు, తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వబోతున్నారు. మొత్తం మే 31 నాటికల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి జిల్లాలో యావరేజ్గా 700 నుంచి 1000 మంది స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లు మిగిలిపోతున్నట్టు సమాచారం. అంటే 700 నుంచి 1000 మంది ప్రతి జిల్లాలో కూడా సబ్జెక్టు టీచర్లు మిగిలిపోతున్నారు అంటే అర్థమేంటి? వాళ్ళందరినీ కూడా డిఈఓ పూల్లో ఉంచబోతున్నారు. అంటే ఎక్కడ ఖాళీ లేవే వాళ్ళని సర్దడానికి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని డిఈఓ పూల్లో పెడతారు. ఖాళీగా గాలిలో తేలుతూ ఉంటారు వాళ్ళు. ఇట్లా ప్రతి జిల్లాలో 700 నుంచి 1000 పోస్టులు మిగిలిపోతుంటే అందులో కొంతమందిని అంటే ఒక 300 మందిని హెచ్ఎం పోస్టుగానో ఇంకో చోటకో తరలించే అవకాశం ఉంది. యావరేజ్గా ప్రతి జిల్లాలో 700 మంది టీచర్లు డిఓ పోల్కి అంటే మిగులు టీచర్లు ఉండబోతా ఉన్నారు. సర్ప్లస్ టీచర్లు కాబోతా ఉన్నారు. అంటే ఇంతమంది ప్రతి జిల్లాలో 500 నుంచి 700 మంది మిగులు టీచర్లు ఉంటే సబ్జెక్ట్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు మరి కొత్తగా డిఎస్సి ఇస్తున్నారు 16,347 పోస్టులు. వీళ్ళందరినీ ఎక్కడ సర్దుతారు? ఇప్పుడున్న టీచర్లే మిగిలిపోయారని చెప్తుంటే వచ్చే కొత్త టీచర్లు ఎక్కడ సర్దబోతా ఉన్నారు? ఇకపోతే ఈ డిఎస్సికి ఈ యొక్క టీచర్ల బదిలీలకు సంబంధించి అలాగే ప్రమోషన్స్కి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్లు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ బదిలీలకు రంగం అయితే సిద్ధమైంది. 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ గమనించవచ్చు మీరు ఆ విషయాన్ని. 2 రోజుల్లోనే ఈ షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంది. జిల్లాకు సగటున 500 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు. ఇదిగోండి, స్కూల్ ఎస్ఏల మిగులు 500. ప్రతి జిల్లాకు సగటున 500 మంది టీచర్లు మిగిలిపోతున్నారంట. ఇంకా వాళ్ళని ఎక్కడ సర్దాలో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు కొత్త డిఎస్సిలో వచ్చే 16,749 పోస్టులు ఏమైపోతాయి? ఎక్కడ సర్దుతారు? వాళ్ళని ఎక్కడ ఇస్తారు పోస్టింగ్? మిగులు టీచర్లను డిఈఓ పోల్కు అప్పగించాలని నిర్ణయం. ఈ మిగిలిపోతున్నట్టు ప్రతి జిల్లాలో 500 మంది ఉంటే వాళ్ళందరినీ డిఈఓ పోల్కి అప్పగించాలని చెప్పేసి భావిస్తున్నారు. తమ విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ఆవేదన. ఉపాధ్యాయ సంఘాలను మీటింగ్కి పిలిచారు. మరి వాళ్ళు చెప్పినటువంటి విన్నపాలు కానీ లేకపోతే విజ్ఞప్తులు కానీ ఏవైనా కానీ పరిగణలోకి తీసుకోకుండానే ఈ యొక్క మొత్తం ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ జరిపిస్తున్నారని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే మనం విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే ఇదిగోండి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. అర్హులైన వారికి ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్స్ కల్పించి అనంతరం బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ముందు ప్రమోషన్స్, తర్వాత టీచర్ల ట్రాన్స్ఫర్స్. ఇప్పటికే పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తి కావడంతో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఓకే, ఈ నెల 11వ తేదీ నాటికి బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులు, షెడ్యూలు విడుదల చేసి మే 31వ తేదీకి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సమాచారం ఉంది. అంటే మే 31 కల్లా మొత్తం టీచర్ల ప్రమోషన్స్ కావచ్చు, టీచర్ల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మొత్తం పూర్తి అయిపోతాయి. ఇకపోతే అంతటికంటే ముఖ్యమైనటువంటి ఒక సమాచారం మనకుంది ఇక్కడ చూడండి. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 విడుదల చేసిన విద్యాశాఖ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ముసాయిదాను యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ చట్టం 25గా విడుదల చేసింది. దీనిపై ఉపాధ్యాయులు పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ చట్టం ప్రకారమే ప్రస్తుత బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. జీవో నెంబర్ 117 రద్దు, మార్గదర్శకాలకు భిన్నంగా పాఠశాలలను 9 రకాలుగా విభజించడం, 3 నుంచి 5 తరగతులకు సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు చేయటం. ఇది ఇక్కడ వచ్చింది సమస్య. 3 నుంచి 5 తరగతులకు 5 తరగతులను దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో వీళ్ళుంటే వాళ్ళని హై స్కూల్కి తరలించారు. అక్కడ సబ్జెక్టు టీచర్ల చేత అంటే స్కూల్ అసిస్టెంట్ చేత వీళ్ళకి బోధన జరిపించేటప్పుడు వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రమోషన్స్ ఇచ్చారు. అంటే ఎస్జిటీలకి ప్రమోషన్ ఇచ్చి ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్లు అయ్యారు. ఇప్పుడు ఏం చేశారు? ఇది రద్దు చేశారు. 3-5 తరగతులకు సబ్జెక్టు టీచర్ల బోధనను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ 117 జీవో రద్దు అయితే మొత్తం మీద ఇది కూడా రద్దయింది. ఇప్పుడు అది రద్దయింది. ఇప్పుడు అక్కడ పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతున్నారు. ఆ విధంగా యావరేజ్గా ప్రతి జిల్లాలో 500 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతున్నారు. ఓకే, ఇకపోతే ఇదిగోండి, అన్ని జిల్లాల్లోనూ భారీగా స్కూల్ అసిస్టెంట్లు మిగులుతున్నారు. ఇక్కడ గమనించండి, 5,152 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి. ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని గమనించండి ఒకసారి.
ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే హెచ్ఎం పోస్టు కేటాయించారు. ఇప్పుడు రాబోయే ట్రాన్స్ఫర్స్లో ఏం జరుగుద్దంటే ఒక స్కూల్లో 75 మంది విద్యార్థులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒక హెచ్ఎం పోస్ట్ ఉంటుంది. ఆ 75 కంటే తక్కువ ఉన్నారనుకుంటే అక్కడ హెచ్ఎం పోస్ట్ ఉండదు. అదే విషయం చెప్తున్నారు. విద్యార్థుల సంఖ్య 75 మంది కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ అయితే అక్కడ హెచ్ఎం పోస్టు కేటాయించారు. ఒకవేళ 75 మంది కంటే తక్కువ ఉంటే ఒకవేళ ఆ స్కూల్ కాంప్లెక్స్ అయితే ఆ మండల కాంప్లెక్స్ అయితే అక్కడ హెచ్ఎం ఉంటాడు. తక్కువ అయ్యిందనుకోండి, కాంప్లెక్స్ కాదనుకోండి, అక్కడ హెచ్ఎం పోస్ట్ ఉండదు. అయితే ఇక్కడ చూడండి, మొత్తం 5152 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వనుండగా వీటిలో 60% మున్సిపల్ పాఠశాలలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంచుమించు 5155 మందికి మరి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ ఇస్తుంటే అవి ఎక్కువ శాతం మున్సిపల్ స్కూల్లోనే ఉన్నారంట వాళ్ళందరూ ప్రమోషన్ పొందేవాళ్ళు. ఇక 1331 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 294 హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీపై విద్యాశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇక హై స్కూల్ ప్లస్ల పరిస్థితి దారుణం. అక్కడ అసలు ఏ విషయం కూడా ఇంకా నిర్ణయించాల. ఇక్కడ చూడండి, పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 779 ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రాథమిక పాఠశాలలు ఇప్పుడు ఆ యూపీ స్కూల్స్ చాలా ఉండేవి, వాటిని రీసెంట్గా ఏం చేశారంటే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. అలాంటివి 779 దాకా ఉన్నాయంట. ఓకే, ఇక్కడ చూడండి, ఇటు గమనిస్తే హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ ప్రకారం బదిలీలు. చూడండి, పాఠశాల పునర్వ్యవస్థీకరణ హేతుబద్ధీకరణ ప్రకారం ఒక పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను రద్దు లేదా షిఫ్ట్ చేస్తారు. తప్పనిసరి బదిలీలో ఉన్న వారిని మొదట బదిలీ చేస్తారు. ఈ 2 కేసులు లేకపోతే ఆయా పాఠశాలలో పనిచేస్తున్న వారిలో అత్యంత జూనియర్ను బదిలీ చేస్తారు. రైట్. నూతన చట్టం ప్రకారం 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ ఉంటుంది. అంటే 8 సంవత్సరాలు అంటే స్కూల్ అసిస్టెంట్ లేదా హెచ్జిటి టీచర్ ఉన్నాకోండి, 8 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళు ఖచ్చితంగా బదిలీ అవ్వాలి, వేరే చోటకి వెళ్లాల్సిందే 8 సంవత్సరాలు పూర్తయితే. ఇక హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు పూర్తయితే వెళ్లాల్సిందే, అది చెప్తున్నారు. ఇకపోతే మీరు సొంత మేనేజ్మెంట్కి బదిలీ అవుతారు. అంటే వీళ్ళ సొంత మేనేజ్మెంట్కి బదిలీ అవ్వడం అంటే జిల్లా పరిషత్తులో పోస్టింగ్ పొందిన వ్యక్తి జిల్లా పరిషత్కి బదిలీ అవుతాడు, గవర్నమెంట్ స్కూల్లో పోస్టింగ్ పొందిన వ్యక్తి గవర్నమెంట్ స్కూల్కి బదిలీ అవుతాడు, మున్సిపల్లో పోస్టింగ్ పొందిన వ్యక్తి మున్సిపల్ స్కూల్కే బదిలీ అవుతాడు. ఇది కామనే, తెలిసిన విషయం ఇది. ఇక సీనియర్ బదిలీకి అంగీకరిస్తే వారికి రేషనలైజేషన్ ప్రకారం ఇచ్చే 5 పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయులు గతంలో పనిచేసిన పాఠశాలకు సంబంధించిన బదిలీ పాయింట్లు కోరితే వారికి కూడా 5 పాయింట్లు ఇవ్వరు. ఇది చూడండి. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల టీచర్లకు 2 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి బదిలీలు ఉండవని తెలుస్తుంది. ఇదిగోండి, స్పెషల్ స్కూల్స్ అంటే స్పెషల్ నీడ్స్ ఉంటాయి కదా, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్న చోట పనిచేసే టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకి అలాగే 2 ఏళ్ల సర్వీసులో అంటే ఇంకా 2 ఏళ్ళ సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి బదిలీ అనేది ఉండదు, వాళ్ళు కోరుకుంటే తప్ప. పాఠశాలలో మిగిలి ఉన్న టీచర్లలో డిజేబుల్డ్ రిటైర్మెంట్కు 2 ఏళ్ల సమయం ఉన్న వారిని బదిలీ చేయరు. రైట్. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, తప్పనిసరి బదిలీలో ఉన్న దివ్యాంగులను కోర్టు తీర్పు మేరకు లేదా వారు కోరుకుంటే బదిలీ చేస్తారు. ఇదిగోండి, ఖచ్చితంగా 8 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నారనుకోండి, ఆ యొక్క దివ్యాంగు టీచర్కి ఆ బదిలీలో ఉన్న దివ్యాంగులను కోర్టు తీర్పు మేరకు, దివ్యాంగులు అంటే తెలుసు కదా, హ్యాండిక్యాప్డ్ ఉంటారు టీచర్స్, ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు కోరుకుంటే బదిలీ అవుతారు. వాళ్ళు కోరుకుంటేనే వాళ్ళని బదిలీ చేస్తారు తప్ప లేకపోతే చేయరు. లేదా తొలుత ప్రధాన ఉపాధ్యాయులను బదిలీ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్రధానోపాధ్యాయులను ముందు బదిలీ చేస్తారని చెప్తున్నారు. అనంతరం హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. ముందు హై స్కూల్ హెచ్ఎంస్ ఉంటారు కదా, హెచ్ఎంను బదిలీ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే హెచ్ఎం ప్రమోషన్స్ ఇస్తారు. హెచ్ఎం ప్రమోషన్ ఇచ్చిన తర్వాత హెచ్ఎంలని అలాగే స్కూల్ అసిస్టెంట్లను బదిలీ చేస్తారు. నెక్స్ట్, ముందు ప్రమోషన్స్ అండి, తర్వాత బదిలీలు. ఇక్కడ చూడండి, జిల్లాకు సగటున 500 మంది స్కూల్ అసిస్టెంట్లు అంటండి. జిల్లాకు సగటున 500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతున్నాయి అంట. ఇక్కడ చూడండి, మిగిలి పోస్టులు ఇవి. ప్రస్తుతం ఉన్న టీచర్లే మిగిలిపోతున్నారంట 500 మంది. ఇంచుమించు జిల్లాకి 500 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతుంటే కొత్తగా వచ్చే డిఎస్సి స్టూడెంట్స్ని, డిఎస్సి ఉద్యోగుల్ని, డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చే ఈ 16,347 మంది టీచర్లు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎక్కడ సర్దుతారు? ఇక్కడ చూడండి, సబ్జెక్టు టీచర్ల విధానం రద్దు, యూపీ స్కూళ్ళలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొలగింపు. ఇదిగోండి, సబ్జెక్ట్ టీచర్ల విధానం రద్దు. ఓకే, అలాగే ప్రస్తుతం రద్దు చేశారు. ఇక యూపీ స్కూళ్ళు అంటే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారు. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి పెంపు వంటి చర్యలతో ప్రతి జిల్లాలో సగటున 700 నుంచి 1000 మంది స్కూల్ అసిస్టెంటు పోస్టులు మిగులు ఏర్పడుతుంది. వీరిలో కొందరిని ప్రాథమిక పాఠశాలలో అవసరమైతే
ప్రాథమిక పాఠశాలల్లో అవసరమైన చోట హెచ్ఎంలుగా నియమిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఏళ్లలో ఈ 1000 మందిలో ప్రతి జిల్లాలో ఉన్నారంట 700 నుంచి 1000 మంది వరకు. వాళ్ళలో అవసరం అనుకుంటే ఏం చేద్దంటే కొంతమందిని ప్రాథమిక స్కూల్లో హెచ్ఎంగానో ప్రాథమిక స్కూల్లో నియమిస్తారు, లేదంటే హెచ్ఎంగా నియమిస్తారు. మిగిలిన వాళ్ళే అలా డిఓపీలు ఉంటారు. అయినప్పటికీ ఇంకా జిల్లాకు 500 మంది చొప్పున మిగులుగా మారుతున్నట్టు అంచనా. వీరిని ఆయా జిల్లాలో డిఈఓ పూల్లో ఉంచనున్నట్లు తెలుస్తుంది. అంటే ఎలాంటి విధులు లేకుండా గాల్లో ఉంచినట్టే అవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 8 నెలలుగా ప్రతి వారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో నిర్వహించిన సమావేశాల్లో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించి రిజిస్టర్డ్ సంఘాలను విస్మరించారు. ఉపాధ్యాయ సంఘాలు అందరినీ ఆహ్వానించకుండా కొందరిని మాత్రం ఆహ్వానించారు. వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలను కూడా ఒపీనియన్స్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చెప్తున్నారు. అక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే గుర్తింపు సంఘాల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీల షెడ్యూల్ రాగానే తమకు జరిగే అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించాలని ఉపాధ్యాయ సంఘాలు భావించగా కోర్టుకు వేసవి సెలవులు పూర్తయ్యేలోగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది కోర్టుకు వేసవి సెలవులు వస్తాయి కదా, ఆ వేసవి సెలవులు అయ్యేలోపే ఈ బదిలీల ప్రక్రియ ముగించేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ విధంగా 500 మంది యావరేజ్గా ప్రతి జిల్లాలో 500 మంది స్కూల్ అసిస్టెంట్ మిగిలిపోతుంటే కొత్త డిఎస్సిలో వచ్చేటువంటి అన్ని వేల మంది స్కూల్ అసిస్టెంట్ని ఎక్కడ పెట్టాలి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.